హే ఇన్వెస్టర్స్, ఈరోజు మనం ఓమ్నిటెక్ యొక్క Q1 FY27 రిజల్ట్ చూసుకుందాం. అండ్ దాంతోపాటు ఈ స్టాక్ ఆల్మోస్ట్ 6 మంత్స్‌లో ఆల్మోస్ట్ ట్రిపుల్ అయింది. సో 200లో లిస్ట్ అయిన స్టాక్. సో రీసెంట్‌గా వచ్చిన ఐపీఓ ఇది. 5థ్ మార్చ్ రోజు లిస్ట్ అయింది. ఆల్మోస్ట్ నెగెటివ్ లిస్ట్ అయింది. సో 200 నుంచి డైరెక్ట్‌గా కంటిన్యూయస్‌గా పెరుగుతూ 600కి వచ్చేసింది. సో ఇప్పుడు లాస్ట్ 1 మంత్ నుంచి 600 దగ్గర కన్సాలిడేట్ అవుతుంది. సో ఆల్మోస్ట్ 3x అయిన తర్వాత కూడా ఇంకా మనం ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చా? లేదా మనం డిస్కస్ చేసుకుందాం. సో Q1 FY27 యొక్క రిజల్ట్స్ వచ్చాయి. ఎక్స్ట్రార్డినరీ అని చెప్పుకోవచ్చు. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్ చూస్తే 61% పెరిగింది. సో 103,00,00,000 Q1 FY26లో చేస్తే ఆల్మోస్ట్ 166 క్రోర్స్ చేశారు. ఇది మిలియన్స్‌లో ఉంది. నేను క్రోర్స్‌లో కన్వర్ట్ చేసి చెప్తున్నాను. ఈబిటా వచ్చేసరికి 90% పెరిగింది. ప్యాట్ చూడండి 425% పెరిగింది. ఇది ఎక్స్ట్రార్డినరీ రిజల్ట్స్ అనే చెప్పుకోవచ్చు. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, సో బేసిక్‌గా ఎనర్జీ సెగ్మెంట్ వీళ్ళు ఆయిల్ అండ్ గ్యాస్ సెగ్మెంట్‌లో ఎక్కువగా ఆపరేట్ చేస్తుంటారు. ఇది ప్రెసిషన్ ఇంజినీరింగ్ కంపెనీ. సో ప్రెసిషన్ ఇంజినీరింగ్ కంపెనీస్ ఈ మధ్యలో చూస్తున్నారు. ఆజాజ్ ఇంజినీరింగ్ గాని, ఎనీ ప్రెసిషన్ ఇంజినీరింగ్ కంపెనీస్ చూస్తే అన్నీ ఆల్మోస్ట్ డబుల్, ట్రిపుల్ అయిపోయినాయి. సో ఇండియా ఇప్పుడు చైనాతో కాంపిటీట్ అవుతుంది ప్రెసిషన్ ఇంజినీరింగ్‌లో. మన దగ్గర నుంచి ఎక్స్‌పోర్ట్స్ బాగా పెరుగుతున్నాయి. ఇది కూడా ఎక్స్‌పోర్ట్ ఓరియెంటెడ్ కంపెనీనే. సో ఎనర్జీ సెగ్మెంట్‌లో ఎక్కువగా వీళ్ళకి రెవెన్యూస్ వస్తుంటాయి. దాంతోపాటు మోషన్ అండ్ కంట్రోల్‌లో 24%, 19.5% ఇండస్ట్రియల్ ఎక్విప్‌మెంట్స్ వస్తాయి. జియోగ్రఫీ నుంచి చూస్తే మొత్తం ఎక్స్‌పోర్ట్ ఎక్కువ ఉంటుంది. నార్త్ అమెరికా నుంచి 52%, ఇండియా నుంచి 17% అండ్ అదర్ కేటగిరీస్ లైక్ ఏషియా, యూరోప్‌లో మిగతా 27% అండ్ 3%. సో ఇంకా ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే మార్చ్ 2026లో 500 క్రోర్స్ చేశారు. సో ఇది ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ఆర్డర్ బుక్ ఎలా ఉంటుందో మనం డిస్కస్ చేద్దాం. 500 క్రోర్స్ జనరేట్ చేశారు సేల్స్. సో లాస్ట్ 3 ఇయర్స్, 4 ఇయర్స్‌లో ఆల్మోస్ట్ 2.5%, 2.5% సేల్స్ పెరిగాయి. సో మార్జిన్స్ వచ్చేసరికి 36, 33 ఆ రేంజ్‌లో మెయింటైన్ అవుతున్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంక FY27, FY28 యొక్క గైడెన్స్ Q1 కాన్ కాల్‌లో వీళ్ళు చెప్పిందేంటంటే 35-40% రెవెన్యూ గ్రోత్ ఉంటుందని చెప్తున్నారు. ఈబిటా మార్జిన్స్ 30%+. సో లాస్ట్ ఇయర్ 33% కదా! 30%+ అదే మెయింటైన్ చేస్తామంటున్నారు. ఆర్డర్ బుక్ వచ్చేసి 3,000 క్రోర్స్. కెపాసిటీ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. దాని గురించి కూడా డీటెయిల్‌గా డిస్కస్ చేసుకుందాం. FY28 యొక్క గైడెన్స్ కూడా 35-40%. సో 2 ఇయర్స్ కూడా ఆల్మోస్ట్ 35% రేంజ్‌లో వీళ్ళ రెవెన్యూ గ్రోత్ ఉండబోతుంది. ఈబిటా మార్జిన్స్ సిమిలర్‌గా 30%. కెపాసిటీ యుటిలైజేషన్ వచ్చేసరికి FY28లో యుటిలైజేషన్ అవ్వబోతుంది. న్యూ కెపాసిటీ ఎక్స్పాన్షన్ అయిన తర్వాత. ఇంకా వాల్యుయేషన్ చూస్తే 7,000 క్రోర్స్ స్మాల్ క్యాప్ కంపెనీ 69 పీఈలో ట్రేడ్ అవుతుంది. పెగ్ రేషియో 1.98 స్టిల్ కన్సిడరబుల్ ఫర్ ఇన్వెస్టర్. ఆర్ఓసీ, ఆర్ఓఈలు 18 ఉన్నాయి. సో ఆల్మోస్ట్ 35-40% గ్రోత్ నెక్స్ట్ 2 ఇయర్స్‌లో ఉంటుంది కాబట్టి వాల్యుయేషన్ వైస్ నాకు పెద్దగా నెగెటివ్ ఏమి అనిపించట్లేదు. సో ప్లీజ్ డూ యువర్ ఓన్ రిసర్చ్ బిఫోర్ ఇన్వెస్ట్. ఇంకా ఈవీ టు ఈబిటా కొంచెం హైలోనే ఉంది. కాకపోతే క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెస్ కాబట్టి ఆల్మోస్ట్ ఈవీ టు ఈబిటా కొంచెం ఎక్కువనే ఉంటుంది. అండ్ 35-40% గ్రోత్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు కాబట్టి స్టాక్ పీఈ కూడా అలాగే ఉంటుంది. సో ఇంకా ఆర్డర్ బుక్ విషయానికొస్తే 3,000 క్రోర్స్ వీళ్ళకి ఆర్డర్. ఇది మిలియన్స్‌లో ఉంది. సో 3,000 క్రోర్స్ ఆర్డర్ బుక్ ఉంది. మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టు FY26లో వీళ్ళు 500 క్రోర్స్ సేల్ చేశారు. అంటే ఆల్మోస్ట్ 6x ఆర్డర్ బుక్ ఉంది. కాకపోతే దీంట్లో 1,000 క్రోర్స్ ఏంటంటే ఇమ్మీడియేట్‌గా ఎగ్జిక్యూట్ చేసే ఆర్డర్ బుక్. 2,000 క్రోర్స్ వచ్చేసరికి నెక్స్ట్ 2 ఇయర్స్, నెక్స్ట్ 3-4 ఇయర్స్‌లో ఎగ్జిక్యూట్ అయ్యే ఆర్డర్ బుక్. బేసిక్‌గా వీళ్ళకి ఆర్డర్స్ అన్నీ ఎనర్జీ నుంచి మోషన్ అండ్ కంట్రోల్. ఎనర్జీయే 77% ఉంది. సో ఇన్ ఫ్యూచర్‌లో తగ్గించుకుంటామంటున్నారు. చూడాలి. ఇంకా క్యాపెక్స్ ప్లాన్ వచ్చేసరికి 250 క్రోర్స్ క్యాపెక్స్ ప్లాన్ ఉంది. అంటే కెపాసిటీ ఇంక్రీషన్ ఆల్మోస్ట్ 33% కెపాసిటీ ఇంక్రీజ్ అవ్వబోతుంది. వీళ్ళు ప్రిసిషన్ ఇంజినీరింగ్ కంపెనీ కాబట్టి వీళ్ళకొచ్చే డిజైన్‌ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ లైక్ స్మాల్ బోల్ట్స్ కానీ, స్మాల్ థిన్నీ ఐటెమ్స్ కానీ, లేకపోతే లార్జ్ ఐటెమ్స్ కానీ, సో వీళ్ళు కస్టమర్ దగ్గర ఎలా చార్జ్ చేస్తారంటే, ఆ ప్రొడక్ట్ తయారు చేయడానికి ఎన్ని అవర్స్ పట్టింది, అవర్స్‌ని బట్టి వీళ్ళకు చార్జ్ అవుతుంది. వీళ్ళు యూజ్ చేస్తారు సీఎన్సీ మెషిన్స్‌ని. లైక్ జ్యోతి సీఎన్సీ గాని, మ్యాక్‌పవర్ సీఎన్సీ మెషిన్స్ ఉంటాయి కదా! ఆ మెషిన్స్‌ని తీసుకొని వీళ్ళు బై చేస్తారు. కస్టమర్ నుంచి ఆర్డర్ వస్తది. ఆ మెషిన్ తీసుకొని ఆ చిన్ని పార్ట్ గాని, పెద్ద పార్ట్స్ గాని జనరేట్ చేస్తారు. తయారు చేస్తారు. సో 32,00,000 అవర్స్ కరెంట్ కెపాసిటీ ఉంది. అది ఆల్మోస్ట్ 43-45,00,000 అవర్స్‌కి ఇంక్రీజ్ అవ్వబోతుంది. అంటే 33% ఇంక్రీజ్ అవ్వబోతుంది. ఇగ ఈ 250 క్రోర్స్‌లో 100 క్రోర్స్ వచ్చేసరికి బిల్డింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి, 150 క్రోర్స్ వచ్చేసరికి ప్లాంట్ అండ్ మెషినరీస్ లైక్ సీఎన్సీ మెషిన్స్. ఇంక క్యాపెక్స్ టైమ్‌లైన్ వచ్చేసరికి కన్‌స్ట్రక్షన్ ఇన్ ప్రోగ్రెస్. ఆహ్, ఆల్మోస్ట్ FY27లో మాక్సిమం కంప్లీట్ అయిపోతుంది. FY28లో యుటిలైజేషన్ స్టార్ట్ అవ్వబోతుంది. కెపాసిటీ ఇంక్రీజ్ 32%, 33% ఇంక్రీజ్ అవ్వబోతుంది. సో ఆల్మోస్ట్ 45,00,000 అవర్స్ వీళ్ళు పర్ ఇయర్ యుటిలైజ్ చేసుకోబోతున్నారు. ఇంకా రెవెన్యూ కెపాసిటీ పొటెన్షియల్ ఎంతుంటుందంటే FY26 యొక్క రెవెన్యూ 500 క్రోర్స్. సో విత్ ఎగ్జిస్టింగ్ కెపాసిటీని 900 క్రోర్స్ వరకు పొటెన్షియల్ ఉంది.
అదే కొత్త కెపాసిటీ యాడ్ అయితే FY 28లో 1,200 క్రోర్స్ దాకా కూడా ఎళ్ళొచ్చు. ఇంకా ఆర్డర్ బుక్ విషయానికొస్తే 3,000 క్రోర్స్ పోస్ట్ 250 క్రోర్ క్యాపెక్స్ 33% ఎలాగో కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఆర్ఓసీ కూడా బాగా పెరుగుతుందని చెప్తున్నారు. ఇంకా వర్కింగ్ క్యాపిటల్, డెట్ అండ్ డిప్రిషియేషన్ గురించి కాన్ కాల్‌లో ఏం చెప్పారంటే వర్కింగ్ క్యాపిటల్ కొంచెం హైలో ఉంది. 220 డేస్ ఉంది. సో, దాన్ని తగ్గించుకుంటామంటున్నారు. 10-20% తగ్గుతుందంటున్నారు. చూడాలి. ఒకవేళ తగ్గితే చాలా బెటర్ ఉంటది. సో, ఇంకా డెప్ట్ విషయానికొస్తే 390 క్రోర్స్ టోటల్ డెట్ ఉంది. లాంగ్ టర్మ్ డెట్‌ని రీపే చేశారు ఐపీఓ డబ్బులతో 50 క్రోర్స్‌ని. క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్స్ 133 క్రోర్స్ ఉన్నాయి. సో, మొత్తం యాక్చువల్ డెట్ వచ్చేసరికి 256 క్రోర్స్. ఇంకా డిప్రిషియేషన్ విషయానికొస్తే కొత్తగా ఎలాగో వీళ్ళకి ప్లాన్స్ వస్తున్నాయి కాబట్టి డిప్రిషియేషన్ పెరుగుతుంది. డిప్రిషియేషన్ పెరిగితే ఆల్మోస్ట్ ప్యాట్ పైన ప్రెషర్ ఉంటది. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంక కాన్ హైలైట్స్ విషయానికొస్తే చాలా క్వెషన్స్ అడిగారు. ఒక 5, 6, 10 క్వెషన్స్ ఏటో హైలైట్‌లో ఉన్నాయి చూడండి. ఆర్ దేర్ ఎనీ ఎగ్జిక్యూటింగ్ ప్రాబ్లమ్ ఆర్డర్స్ బికాస్ ఆఫ్ ద మాక్రో ఎకనామిక్స్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయంటే ఏం లేవన్నారు. రా మెటీరియల్ ఇన్‌ఫ్లేషన్ ఒకవేళ పెరిగితే ఏం చేస్తామని అడిగితే అది కస్టమర్‌కి పాస్ ఆన్ చేస్తున్నామన్నాను. అండ్ హైయర్ ఎలక్ట్రిసిటీ, ఎనర్జీ చార్జెస్ ఏమైనా పెరిగితే అది కూడా పాస్ ఆన్ చేస్తారు. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అన్నట్టు మాట్లాడారు. జియోగ్రాఫికల్ డైవర్సిఫైడ్ ఎందుకంటే నార్త్ అమెరికాలో చాలా ఎక్కువ ఉంది కాబట్టి 50-60% ఆర్డర్ బుక్ అక్కడి నుంచి వస్తుంది కాబట్టి సో, వీళ్ళు తగ్గించుకుంటామంటున్నారు. కెన్ ద న్యూ క్యాపెక్స్ క్వార్టర్లీ అదే 200 క్రోర్స్ ఏదో క్యాపెక్స్ 200 క్రోర్స్ క్వార్టర్లీ చేస్తున్నారు కదా బిజినెస్. సో, క్యాపెక్స్ తర్వాత 400 క్రోర్స్ ఏమైనా చేయగలుగుతామా? యాన్యువల్‌గా 1600 క్రోర్స్ అంటే ఇప్పుడు కరెంట్‌గా 500 క్రోర్స్ చేస్తున్నారు FY 26లో రెవెన్యూ. అది 1600 క్రోర్స్‌కి ఏమైనా పెరుగుతుందా? అంటే 3x అవుతుందా అంటే లేదు. రఫ్‌లీ ఒక 1200 క్రోర్స్ దాకా ఎళ్ళొచ్చు అనేటట్టు మాట్లాడారు. బట్ ఇంకా చెప్పలేమన్నట్టు మీనింగ్‌తో మాట్లాడారు. అంటే రఫ్‌లీ ఒక 1200 క్రోర్స్ పెట్టుకోండి. అడిషనల్ కెపాసిటీ వచ్చిన తర్వాత FY 28లో. సో, అందుకే వాళ్ళు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. 35-40% రెవెన్యూ గ్రోత్ చేస్తామని చెప్పేసి. కంపెనీ డెలివర్డ్ 61% రెవెన్యూ గ్రోత్ గదా! సో, నెక్స్ట్ క్వార్టర్స్ కూడా 35-40% వస్తాయంటే లేదు. ఇది కాలిక్యులేట్ చేసుకొని మొత్తానికి ఓవరాల్‌గా ఇయర్‌గా 35-40% వస్తుందని చెప్తాను. అండ్ కరెంట్ ఎబిటా సస్టైనబులా అంటే అవును. Q1 36, 33 కదా! 30% పైన అయితే ఈజీగా సస్టైనబుల్ అవుతుందని చెప్తున్నారు. ఆర్డర్ బుక్ విషయానికొస్తే ఇంతకుముందే మాట్లాడినాం. 3000 క్రోర్స్, 1000 క్రోర్స్ మాత్రం ఇమ్మీడియేట్‌గా ఎగ్జిక్యూట్ చేసే ఆర్డర్ బుక్. 2000 క్రోర్స్ మాత్రం నెక్స్ట్ 3-5 ఇయర్స్‌లో ఎగ్జిక్యూట్ అయ్యే ఆర్డర్ బుక్. సో, డిఫెన్స్ సంబంధించిన వీళ్ళు ఎంటర్ అవుతున్నారు. ఏమన్నా ఆర్డర్స్ వచ్చాయని చెప్పేసి హై మార్జిన్ బిజినెస్ కాబట్టి అడిగారు. సో, హెల్తీ పైప్‌లైన్ ఉంది. ఇంకా ఎగ్జిక్యూషన్ అయితే స్మాల్ పోర్షన్‌లో యాడ్ అయింది. బట్ ఇంకా రావాల్సి ఉన్నాయని చెప్పేసి ఆర్డర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పాను. వెన్ విల్ డిఫెన్స్, ఏరోస్పేస్ స్టార్ట్ కంట్రిబ్యూటింగ్ అని చెప్తే నెక్స్ట్ 2-3 ఇయర్స్‌లో ఫుల్లీ కంట్రిబ్యూట్ చేయబోతున్నాయని చెప్తున్నారు. ఇంక క్యాష్ ఫ్లో అనాలిసిస్ విషయానికొస్తే ఆపరేటింగ్ ప్రాఫిట్ Q1 FY 26 సంబంధించి 191 క్రోర్స్ ఆపరేటింగ్ ప్రాఫిట్, వర్కింగ్ క్యాపిటల్ 158 కోట్లు, డైరెక్ట్ టాక్సెస్ ఒక 35 కోట్లు ఎళ్తే ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో నెగెటివ్‌లో ఉంది. వీళ్ళకి మేజర్‌గా ఇష్యూ ఎక్కడ వస్తుందంటే కొంచెం రిసీవబుల్స్‌లో స్టక్ అయింది మేజర్‌గా వర్కింగ్ క్యాపిటల్‌లో చాలా ఎక్కువ మనీ స్టక్ అవుతుంది. సో, వర్కింగ్ క్యాపిటల్ డేస్ ఏమైనా తగ్గిస్తే ఇన్ ఫ్యూచర్‌లో ఆపరేషనల్ ఎఫిషియన్సీ ఏమైనా పెంచితే ఖచ్చితంగా వీళ్ళకి ఇంకా బెటర్ క్యాష్ ఫ్లోస్ జనరేట్ అవుతాయి. ఇప్పటికి క్యాష్ ఫ్లోస్ బెటర్‌గానే అంటే వర్స్ట్ అని అయితే చెప్పలేను. ఎందుకంటే వర్కింగ్ క్యాపిటల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అక్కడే స్టక్ అవుతుంది. అండ్ రిసీవబుల్స్‌లో కొంచెం స్టక్ అవుతుంది. ఇంక బిజినెస్ మోడల్ విషయానికొచ్చేసరికి వీళ్ళు కస్టమర్ రిక్వైర్మెంట్ ఇస్తారు. ఓఈఎమ్స్ లైక్ పెద్ద పెద్ద ఓఈఎమ్స్ ఉంటాయి గదా! వాళ్ళు వీళ్ళకు ఆర్డర్స్ ఇస్తారు. వీళ్ళు ప్రిసిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి క్వాలిఫైడ్ వెరిఫికేషన్, టెస్టింగ్ చేసి ఆన్ టైమ్ డెలివరీ చేసి లాంగ్ టైమ్ పార్ట్నర్‌షిప్ ఉంటుంది వీళ్ళకి. సో, వీళ్ళ దగ్గర 256 ప్లస్ గ్లోబల్ కస్టమర్స్ ఉన్నారు. లైక్ సిమెన్స్ చాలా పెద్ద కస్టమర్స్ ఉన్నాయి. ఏబీబీ లాంటి పెద్ద పెద్ద కస్టమర్స్ ఉన్నారు. మేజర్‌గా వీళ్ళకు ఎనర్జీ సెక్టార్, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ నుంచి ఎక్కువ కస్టమర్స్ ఉన్నారు. వీళ్ళ వీళ్ళ మేజర్ పోర్షన్ అంతా ఎనర్జీ సెక్టార్ నుంచి వస్తుంది. అండ్ వీళ్ళు చూస్తే 19 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఆల్మోస్ట్ 19 ఇయర్స్ చిన్న చిన్న వస్తువులు అంటే ప్రిసిషన్ లెవెల్స్ అప్ టు 5 మైక్రాన్స్ 0.005 లాంటి నీడిల్స్ కూడా తయారు చేస్తారు. సో, చాలా పెద్ద వస్తువులు తయారు చేస్తారు. చాలా చిన్న వస్తువులు కూడా తయారు చేస్తారు. ఇంకా ఓమ్నిటెక్ ఇంజినీరింగ్ యొక్క క్లయింట్స్ చూస్తే సుజలాన్ లాంటి కంపెనీస్ అండ్ ఆయిల్ గేర్ చాలా జ్యోతి సీఎన్సీ వీళ్ళకి మెషిన్స్, ఇండస్ట్రియల్ ఎక్విప్‌మెంట్స్ ఇక్కడ కూడా అవసరమవుతాయి కాబట్టి రోలెక్స్ లాంటి కంపెనీస్ కూడా ఉన్నాయి. కెపాసిటీస్ వచ్చేసరికి 3 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. మొత్తం కూడా గుజరాత్‌లోనే ఉన్నాయి. సో, ఇక్కడ ఛాప్రాలో వీళ్ళు కరెంట్‌గా ఎగ్జిస్టింగ్ కెపాసిటీని పెంచుతున్నారు. దాంతో పాటు అడిషనల్ కెపాసిటీ కూడా ఇక్కడి నుంచే రాబోతుంది. సో, కరెంట్‌గా 30,00,000 అవర్స్ అవైలబుల్ ఉంది. సో, ఇన్ ఫ్యూచర్‌లో 43-44 లాక్ అవర్స్ ఇంక్రీజ్ అవ్వబోతుంది. ఇంకా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీస్ ఎలా చేస్తారనేది ఇక్కడ చూడొచ్చు. రిక్వెస్ట్ ఫర్ కోట్ అంటే ఓఈఎం కోడ్ చేస్తారు. ఆర్డర్ వస్తుంది. ప్రాసెస్ ఇంజినీరింగ్ చేస్తారు. రా మెటీరియల్ తీసేసుకొని పర్చేజ్ చేసి, టెస్టింగ్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. స్పెషల్ ప్రాసెస్ చేసి ఇన్ ప్రాసెస్ క్వాలిటీ, అసెంబ్లీ టెస్టింగ్, ఫైనల్ క్వాలిటీ చేసేసి షిప్‌మెంట్ చేస్తారు. ఇది. ఇంకా సీఎన్సీ మెషిన్ చెప్పాను కదా! సీఎన్సీ మెషిన్స్, వీఎంసీ మెషిన్, టీఎంసీ మెషిన్ మల్టిపుల్ మెషిన్స్‌ని వాడుకొని వీళ్ళు ప్రిసిషన్ ఇంజినీరింగ్ చేస్తారు.
ఇంకా వీళ్ళు చెప్పేదేంటంటే చిన్న 0.003 గ్రామ్స్ నుంచి 500 గ్రామ్స్ వరకు గూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అండ్ డయామీటర్ చూస్తే చూడండి 1.27 సెంటీమీటర్ టు 1 సెంటీమీటర్ గూడా డెవలప్ చేస్తున్నారు. అండ్ 0.2 సెంటీమీటర్ నుంచి 10 మీటర్స్ దాకా గూడా వీళ్ళ ప్రొడక్ట్స్ తయారవుతున్నాయి. ఇంకా కీ రిస్క్ విషయానికొచ్చేసరికి హై రిస్క్‌లో వచ్చేసరికి వర్కింగ్ క్యాపిటల్, క్యాష్ ఫ్లోస్ కన్వర్షన్ ఇష్యూ ఉంది. ఎలాగో -2 క్రోర్స్ ఉంది కాబట్టి ఇది ఒక పెద్ద మైనస్ అనే చెప్పుకోవచ్చు. బట్ ఇన్ ఫ్యూచర్‌లో ఇది బెటర్ అయితే మనం చూడాలి. ఇంకా ఆర్డర్ బుక్ ఎగ్జిక్యూషన్ ఆల్మోస్ట్ 3000 క్రోర్స్ ఉంది. 2000 క్రోర్స్ అయితే లాంగ్ టర్మ్ కొరకు. 1000 క్రోర్స్ ఇమ్మీడియేట్‌గా ఉంది. సో, ఇప్పటికిప్పుడు 1, 2 ఇయర్స్ దాకా వీళ్ళకు ఆర్డర్స్ విషయంలో పెద్ద ఇబ్బందేం లేదు. 250 క్రోర్స్ క్యాపెక్స్ ఉంది కాబట్టి అది ఎంతవరకు 2028 క్యూ1లోనే ఆహ్, రెడీ ఉంటుందంటున్నారు. మరి చూడాలి. ఒకవేళ అవ్వకపోతే ఇక్కడ కొంచెం రిస్క్ ఉంటది. ఎందుకంటే ఆల్మోస్ట్ 70 పీఈలో ట్రేడ్ అవుతుంది. కస్టమర్ కాన్సంట్రేషన్ చూస్తే 2000 క్రోర్స్ టైడ్ టు 2 లార్జ్ కస్టమర్స్. పెద్ద కస్టమర్స్ ఇద్దరు కలిసి 2000 క్రోర్స్ ఉంది. ఒకవేళ ఈళ్ళెళ్ళిపోతే ఆల్మోస్ట్ ఆ 2000 క్రోర్ ఎళ్ళిపోయినట్టే. సో, వీటిని కూడా జాగ్రత్తగా ఇంక డెట్, క్యాపెక్స్ గురించి చెప్తే కొంచెం డెట్ లెవెల్స్ హైలోనే ఉన్నాయి. బట్ క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెస్ కాబట్టి మనం కొంచెం కన్సిడర్ చేయకపోవడమే బెటర్. ఇంకా మీడియం రిస్క్‌ల విషయానికొస్తే గ్రోత్ నార్మలైజేషన్ ఒకవేళ 61% అన్నారు. బట్ మేనేజ్మెంట్ ఇంతకుముందు చెప్పింది మొత్తం ఓవరాల్‌గా ఇయర్‌గా 45% 35-40% మాత్రమే ఉంటుందని చెప్తున్నారు. ఇంకా ఏరోస్పేస్, డిఫెన్స్‌లోకెళ్తున్నారు కాబట్టి సో, 1-3 ఇయర్స్ బాగా జాగ్రత్తగా చూడాలి. ఇప్పటికైతే దీనిపైన పెద్ద ఇంపాక్ట్ లేదు. జియోగ్రఫిక్ నార్త్ అమెరికా అనేది 52% ఉంది. దాన్ని కొంచెం తగ్గించుకుంటామంటున్నారు. తగ్గించుకుంటే ఇంకా బెటర్. ఇక ఓవరాల్‌గా చెప్తే నాకు ఈ కంపెనీ అయితే బాగా నచ్చింది. ఇది ఇన్వెస్ట్‌మెంట్‌కి ఎప్పుడు గూడా మనకు లోలో ఉన్న 52 లోలో 50 వీక్ లోలో ఉన్నప్పుడు మనకు అన్ని కంపెనీస్ అంత ఈజీగా దొరకవు. 52 హైక్‌లో ఉన్నప్పుడు మాత్రమే మనకు మల్టీ బ్యాగర్స్ దొరుకుతాయి. కొంచెం ఈ కంపెనీని స్టడీ చేయండి. నాకైతే బానే అనిపించింది. సో, ఇన్ బిఫోర్ ఇన్వెస్టింగ్ ప్లీజ్ డూ యువర్ ఓన్ రిసర్చ్. థాంక్ యూ. ఇఫ్ యూ లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్.